హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముందు వీడియోలో డిస్కస్ చేసినట్లు సి లాంగ్వేజ్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ని నేర్చుకుందాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్లో 5 ఆపరేషన్స్ ఉంటాయి, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో అనే ఆపరేషన్స్ ఉంటాయి. మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసే ముందు మనకి ఆపరేటర్ అండ్ ఆపరేషన్ మధ్య డిఫరెన్స్ తెలియాలి. ఆపరేటర్ అంటే సింబల్ లేదా క్యారెక్టర్. ఇది ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లస్ అనే ఆపరేటర్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎన్ ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ టెల్స్ ద కంపైలర్ టు పెర్ఫామ్ ఎ సెర్టైన్ టాస్క్. ఆపరేషన్ అంటే మనం 2 వాల్యూస్ మీద ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, 5+3లో ప్లస్ అనే ఆపరేటర్ వల్ల ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. రిజల్ట్ 8 అని వస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎన్ ఆపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆర్ టాస్క్ పెర్ఫార్మ్డ్ బై ద ఆపరేటర్ on the operands. Let's go with the simple example to understand the operator and the operation. Example, 5+3 అనే ఆపరేషన్లో ప్లస్ అనేది మనకి ఆపరేటర్, 5 and 3 అనేవి మనకి ఆపరెంట్స్ అంటే వాల్యూస్. ఇప్పుడు మీకు ఆపరేటర్ అండ్ ఆపరేషన్ మధ్య డిఫరెన్స్ తెలిసింది. సో అర్థమెటిక్ ఆపరేషన్స్తో ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ మనం హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎస్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ని రాసుకోవాలి. ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్లో రిటర్న్ 0 పక్కా ఇవ్వాలి. మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఒక 2 వేరియబుల్స్కి వాల్యూస్ని డిక్లేర్ చేసి వాటితో పెర్ఫామ్ చేద్దాం. ఇంటిజర్ a = 10 ఎండింగ్ విత్ సెమీకోలన్, ఇంటిజర్ b = 3. మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా ఏ ఎండింగ్లో కామా పెట్టి b = 3 అని కూడా ఇవ్వచ్చు. సో ఇంటిజర్ని ఏకి ఇస్తున్నాం అండ్ బీకి కూడా ఇస్తున్నాం అని అర్థం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏ అండ్ బి మధ్య ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి మనం వీటిని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇన్ సమ్ = a+b. a+b అనే వాల్యూని మనం సమ్ అనే రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అలానే సబ్ట్రాక్షన్ కోసం a-b. సో a-b వాల్యూని సబ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇంట్ మల్ = a*b. ఇక్కడ స్టార్ అంటే ఇంటూ అని అర్థం. ఇంట్ div = a/b. అలానే ఇంట్ mod = a%b. అర్థమెటిక్ ఆపరేషన్స్ని మనం సక్సెస్ఫుల్గా రాసుకున్నాం. బట్ ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి. సో మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ప్రింట్ఎఫ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో మనం 5 వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 5 ప్రింట్ఎఫ్ యూజ్ చేసాం. సో ఇప్పుడు ఎడిషన్ %d మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం ఇంటీజర్లో స్టోర్ చేస్తున్నాం. సమ్ సబ్ట్రాక్షన్ %d, సమ్ మల్టిప్లికేషన్ %d, మల్ డివిజన్ %d, div. మాడ్యులో %d, mod. అండ్ మన కోడ్ ఫార్మాట్ కోసం రైట్/n యూజ్ చేద్దాం. లెట్స్ రన్ ఇట్. మనం సక్సెస్ఫుల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ని కంప్లీట్ చేసాం. బట్ ఇన్ని ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలా అంటే నో,
మనం సింగిల్ ప్రింట్ఎఫ్లో కూడా ఈ ఆపరేషన్ ప్రింట్ చేయొచ్చు. సో ఎలా ప్రింట్ చేయాలో కూడా చూసేద్దాం. ప్రింట్ఎఫ్ సమ్, సబ్ట్రాక్షన్ అంటే సబ్, మల్టిప్లికేషన్కి మల్, డివిజన్కి డివ్, మాడ్యులోకి మాడ్. సో కామా పెట్టి మనం సమ్ కామా సబ్ కామా మల్ కామా డివ్ కామా మాడ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. అండ్ వీటి వాల్యూస్ని మనం సమ్ దగ్గర %d, సబ్ దగ్గర %d, మల్టిప్లికేషన్ దగ్గర %d, డివిజన్ దగ్గర %d, మాడ్ దగ్గర %d. అండ్ మనకు కోడ్ ఫార్మాట్ కావాలి కాబట్టి ఈ సమ్ అండ్ %d అయిన తర్వాత న్యూ లైన్ తీసుకో. కాబట్టి ఇక్కడ మనం రైట్స్-n, అండ్ అలానే సబ్ట్రాక్షన్ కూడా రైట్స్-n, మల్టిప్లికేషన్ కూడా రైట్స్-n, డివిజన్కి కూడా రైట్స్-n, మాడ్యులకు కూడా రైట్స్-n. లెట్స్ రన్ ఇట్. దట్ సింపుల్ ఇట్ ఈస్. సో మనం సక్సెస్ఫుల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో రిలేషన్ ఆపరేటర్స్ ఇలా చాలా ఉన్నాయి. సో వీటిని కంప్లీట్ చేయడానికి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.